చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్ పర్యటనకు రంగం సిద్ధమవుతుందా? వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సులకు ఆయన హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. అయితే జరిగితే 7 ఏళ్ల తర్వాత షీ జిన్పింగ్ భారత్ లో అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు అంశాలపై చర్చలు కీలకంగా మారాయి. భారత్ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోబాల్ ఇప్పటికే బీజింగ్ చేరుకున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం చైనా ప్రత్యేక ప్రతినిధులతో సరిహద్దు అంశాలపై చర్చలు జరపనున్నారు. చైనా విదేశాంగ మంత్రి, జాతీయ భద్రత సలహాదారు వాంగ్ తో డోబాల్ భేటీ కాబోతున్నారు. మరి షీ జిన్పింగ్ భారత పర్యటన ఖరారవుతుందా? డోబాల్, వాంగ్ ఈ చర్చల్లో ఎలాంటి అంశాలు తెరపైకి రానున్నాయి? భారత్ చైనా సరిహద్దుల్లో ఇది కీలక మలుపుగా మారబోతుందా? ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ పరిణామాలపైనే ఉంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఫైనల్ గా భారత్ పర్యటనకు సిద్ధమవుతున్నారా అన్న ఇప్పుడు డౌట్ అందరికి వస్తుంది. ఎందుకంటే వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ సదస్సులకు ఆయన హాజరు కాబోతున్నట్లుగా ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ అదే నిజమైతే గనక 7 ఏళ్ల తర్వాత షీ జిన్పింగ్ భారత్ లో అడుగు పెట్టబోతున్నారు. ఆఫ్టర్ 7 years. అయితే ఈ నేపథ్యంలో సరిహద్దు అంశాలపై చర్చలు కీలకంగా మారనున్నాయి. ఏమైనా డిసిజన్స్ తీసుకుంటారా ఈ బార్డర్ ఇష్యూకి సంబంధించి అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఇప్పటికే బీజింగ్ చేరుకున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన చైనా ప్రత్యేక ప్రతినిధులతో సరిహద్దు అంశాలకి సంబంధించి డిస్కస్ చేయబోతున్నారు. చైనా విదేశాంగ మంత్రి అలాగే జాతీయ భద్రతా సలహాదారు వాంగ్ తో డోబాల్ భేటీ కాబోతున్నారు. మరి షీ జిన్పింగ్ భారత్ పర్యటన ఆల్మోస్ట్ గా ఖరారైనట్లేనా? డోబాల్, వాంగ్ ఈ చర్చల్లో ఎలాంటి అంశాలపై చర్చించబోతున్నారు? భారత్ చైనా సరిహద్దుల్లో ఇదొక కీలక పరిణామంగా మారబోతుందా అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ కాన్సిక్వెన్స్ మీదనే ఆధారపడి ఉందని చెప్పొచ్చు. ఢిల్లీలో